రేవంత్ రెడ్డికి చెప్పుకోవడానికి ఇట్లాంటి చరిత్ర ఒకటి లేదు. ఆయనకు చరిత్ర లేదు కాబట్టి మొత్తానికే తెలంగాణ బాలేదు, ఈ రాష్ట్రం బాలేదు, ఆ రాష్ట్రం బాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికంటే ముందు కేటీఆర్ దీని మీద రెస్పాండ్ అయ్యాడు. సీఎం స్థాయిలో ఉండి ఇట్లా మాట్లాడొచ్చునా, ఇది కరెక్టేనా అని చెప్పేసి కేటీఆర్ దీని మీద రెస్పాండ్ అయ్యాడు. ఇది అయిపోయినాక అది చూపిస్తా. చూడండి, తెలంగాణను అవమానపరచడమే అవుతుంది. ఇది రేవంత్కు సమైక్య పాలనే బాగుందట. ఒక తెలంగాణ బిడ్డ అలా మాట్లాడవచ్చా? తెలంగాణను రేవంత్ రెడ్డి అవమానించారు. ఉద్యోగుల స్థితిగతులపైన రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే. సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మండిపాటు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రత్యేక తెలంగాణ కంటే ఉమ్మడి పాలనే బాగుంది అని అనడం సిగ్గుచేటు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం అంటే తెలంగాణను అవమానపరిచినట్టే. తెలంగాణను అవమానపరుస్తున్నావంటే అమరుల త్యాగాలను, అమరవీరులను అవమానపరిచినట్టే. ఒక తెలంగాణ బిడ్డగా అలా మాట్లాడడానికి నోరెలా వచ్చింది? ఉద్యోగుల స్థితిగతుల పైన రేవంత్ చెప్పేటివన్నీ అబద్ధాలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇగో, రాష్ట్రాన్ని చిన్నగా చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట. ఎందుకు 73% జీతం పెంచినందుకు బాగా లేకుండానా, లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండానా, అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండానా? ఇవన్నీ తెలిస్తేగా రేవంత్ రెడ్డికి ఈ పింఛన్లు పెంచుడేంది, ఈ పే స్కేల్ పెంచుడేంది, అప్పుడెంత ఉంది, ఇప్పుడు తెలిస్తే మాట్లాడకపోవు. తెలియదు, ఎవడన్నా చెప్తే వినడు. ఎంతసేపు ఉన్న రియల్ ఎస్టేటు వ్యాపారం కావాలా, ఏడ భూములు ఉన్నాయి, ఏడ మింగుదాము, రేపటి దందా ఏంది, రేపు ఏడికెళ్ళి సంచులు వస్తాయి, ఎల్లుండి ఏడికెళ్ళి సంచులు వస్తాయి, మనం ఎక్కడికెళ్ళి సంచులు తెచ్చుకోవాలి, ఈ మాత్రమే ఉంటాయి ఆయనకు. ఇప్పుడు ఎలా ఉండే ఉద్యోగుల స్థితిగతుల మీద ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి కనపడదు ఎక్కడ కూడా. లేదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగా లేకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా? ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా? రాష్ట్రాన్ని భారతదేశంలోని తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు, ఇదే ప్రజలు కాదా? రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు, తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి. మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చునా? ఇవన్నీ కాకుండా పచ్చి అబద్ధాలు చెప్పడమే వీళ్ళు. చూడండి, ఇంత దుర్మార్గం అంటే అసలు ఈ మాట మాట్లాడుతందుకు ఆయనకు నోరెందుకు వచ్చిందో నాకైతే అర్థమవుతలేదు. నిజంగా కూడా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాగానే కూడా మా రాష్ట్రం మంచిగా లేదు, మొత్తం బికారు అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది, 7 లక్షల కోట్లు అప్పైందని చెప్పేసి డబ్బు సంకేసుకొని సాటింపు వేసేసిండు. ఎందుకంటే ఎవరు బందకృష్ణ మాదిగా మన స్టూడియోకి వచ్చినప్పుడు చెప్పారు, ఫస్ట్ ప్రచారం చేసింది డప్పే. ఆ డప్పుతోనే ఫస్ట్ మీడియా అనే దానికి ఇన్స్పిరేషన్ డప్పు. సో అట్లా మొత్తం ప్రచారం చేసేసిండు. ఆయన మీడియాని చేతిలో పెట్టుకొని మొత్తం ప్రచారం చేసి చివరికి ఏమైంది, రాష్ట్రం పరువు దేశం ముందు తీసిండు. మేము మొత్తం అప్పులపాలు అయిపోయినాం, తెలంగాణ అంటే అప్పుల రాష్ట్రము, అప్పులు ఆగమాగం ఉంది మా రాష్ట్రంలో అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిండు. ఆ ప్రచారం చేసేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూర్చున్నాక ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, ఇప్పుడు రాను ఊసర వెళ్తాను రంగులు మార్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి తన రంగులు మార్చుకుంటా వస్తా ఉన్నాడు. ఇట్లా అప్పుడే బాగుంటుండే ఇప్పుడు బాగలేదు అని చెప్పేసి మాట్లాడాడు. కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతా ఉన్నాను. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవానికి కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు, కానీ గదుంటే బాగానే ఉండు, సిగ్గుంటే బాగానే ఉండు, రోషం ఉంటే బాగానే ఉండు. ఆ రేషం లేదా ఆయనకి? ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిండా? తెలంగాణ ఎన్నడన్నా ఉద్యమం నడుస్తుంటే గిట్ట పిటికిలు ఎత్తి జై తెలంగాణను బయట రోడ్డు మీద రేవంత్ రెడ్డి కనపడ్డది కానీ మాట్లాడింది కానీ ఏమన్నా చూపిస్తామా? అసెంబ్లీలో మైక్ వచ్చింది కాబట్టి మాట్లాడకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు కాబట్టి ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతాడు 1-2 సార్లు. అది కూడా నాకు తెలిసి గిట్లా మాట్లాడతా మిమ్మల్ని తిట్టాల్సి వస్తుంది, మరి నువ్వు ఓకే అంటే మాట్లాడతా, లేకపోతే మైక్ ఇంకొకరిని పక్కనోనికి ఇస్తా అని చెప్పి చంద్రబాబు కాళ్ళ వాడి ప్లీజింగ్ చేసుకొని అడుక్కొని ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే టీడీపీలో ఉన్నాడు కాబట్టి అడుక్కొని ఉంటాడు. అది కూడా మన చంద్రబాబు పరిపాలన అద్భుతంగా ఉంది,
అద్దాల మెడ లెక్క దిద్దిరు తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడు అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ తిట్టే కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడింది. గాసిగ్గు గాశరము గారేషం ఉంటే బాగానే ఉంటుంది, అవేవి లేవు, అవేవి లేవు. ఈయన అవసరాలు ఈయన స్వార్థం మాత్రమే ఉంటుంది. ఈయనకు ఎంతసేపు ఉన్నా ఎవరు లేడు అనే లోకంలో, ఎంతమంది లేరు కాంగ్రెస్ కోసం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడేటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. మరి ఎందుకో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఇచ్చిండు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఎందుకు ఇచ్చిండు? ఈయన అవసరాలు తీర్చడం కోసం, ఈయనకి ఏం కావాలనో అవి రావడం కోసం దిల్ రాజుకు ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ది ఇచ్చిండు. మరి ఎందుకో నిఖార్సైనటువంటి కార్యకర్తలు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం కోసం 10 ఏళ్ల పాటు కేసులకు అన్నింటికి ఓర్చుకొని నిలబడి కొట్లాడినటువంటి నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు బొచ్చడి మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదు ఒక్కరికి కూడా? దిల్ రాజుకి ఎందుకు ఇచ్చినా? దిల్ రాజు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఏమైనా మాట్లాడిండా? ఏమైనా కాంగ్రెస్ కోసం ఏమైనా ఫైట్ చేసిండా? మరి ఎందుకు ఇచ్చినావు దిల్ రాజుకు నువ్వు ఎఫ్డీసీ చైర్మన్? దేనికోసం ఇచ్చినావు? నీ స్వార్థం కోసం. మరి ఏమున్నాయో దాంట్లో, ఏం మెతలబు ఉందో దాంట్లో. ఆయన ప్రొడ్యూసరు, ఆయన దగ్గర చాలామంది ఏమంటారు పనిచేస్తారు. ఆయన సినిమాలల్లో హీరోలు హీరోయిన్లు అందరూ పనులు చేస్తూ ఉంటారు. మరి దేనికోసమో, ఏ లాభం కోసమో, దేనికోసమో, ఎవరి కోసమో మరి ఆ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఇచ్చింది అర్థం కావట్లే. తెలంగాణ సమాజానికి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. మీరు జెండాలు మోస్తే, మీరు ఆ జెండాలు పట్టుకొని, ఈయన పాట ఉండేగా 3 రంగుల జెండా మా మోతేవారి వచ్చిండు అని చెప్పేసి, ఆ పాట పట్టుకొని మీరు ఎగిరితే, మీరు దుంకితే, ప్రజలను మీరు ఏ మార్చి ఓట్లు వేపిస్తే ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన రేవంత్ రెడ్డి. మిమ్మల్ని కాదని తీసుకుపోయి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి ఎందుకు అప్పచెప్పిండో, దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏందో, ఆ సినిమా వాళ్ళకు మరి ఉన్నటువంటి సంబంధం ఏందో, ఎందుకో అంత ఇంట్రెస్ట్ దిల్ రాజు మీద. దిల్ రాజు ప్రొడ్యూసర్ అయినందుక ఆయన దగ్గర ఎంతోమంది హీరోలు హీరోయిన్లు సినిమాలు చేస్తారు కాబట్టి ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసము ఆయనకు ఆ ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చిండు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంతగా అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుంది అందులో, అద్భుతమైనటువంటి వ్యవహారం ఉంటుంది అందులో. సో కాబట్టి ఇవన్నీ ఈయన స్వార్థమే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఏం ఉండదు. అందుకే ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అంతకు మించి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఆయనకు అవన్నీ ఉండవు. రోషము, పౌరుషము. కలిసి ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ బిడ్డ ఏంది? ఆయన పులి బిడ్డ. ఆ అమరాపాలు అదే అడవులు ఉంటాయి అక్కడ, ఆ అడవులకెళ్ళి ఉట్టుకొచ్చినటువంటి పులి బిడ్డ. రడన్గా రాత్రికి రాత్రే వచ్చింది ఆ పులి. మొత్తం అడవులకెళ్ళి ఇట్లా జప్పున వచ్చేసి కొండారెడ్డిపల్లిలో వండుకొని ఆ నుంచి కొడంగల్కి పోయి ఆడ గెలిచి ఇప్పుడు మొత్తం రాష్ట్రం మీద రాకాశ లెక్క మారి ఆ పులి రాకాశ అయిపోయింది. ఇవాళ ఒక రాత్రికి రాత్రే అమరాబాదు ఆ అడవులకి వెళ్ళి వాడి వచ్చి కొండారెడ్డిపల్లిలో వండుకుంది. ఆడ వండుకొని ఆ నుంచి పంజాబ్ ఇప్పి కొడంగల్లో వాడి, కొడంగల్ నుంచి ఇలా రాష్ట్రం మీద ఇట్లా డేగ కన్ను పెట్టుకొని ఇట్లా మొత్తము గుప్పిట్లో పెట్టుకొని వ్యవహారం నడిపిస్తూ ఉంది. అది మరి నువ్వు ఓన్లీ తెలంగాణ బిడ్డనే కాదు, ఆయన పులి బిడ్డ. అది మామూలుగా ఉండదు. దాంతో రేషం ఎక్కడ, దానికి రేషం పౌరుషం ఏమి ఉండదు. అడ్డం వచ్చడం వేసుకొని పోవడం. అది ఏదైనా సరే జీవి, అది సాధు జీవా, మంచి జీవా, అదే ఇదే కాదు. వేసేస్తుంది, మింగేస్తుంది, దాన్ని చంపేస్తుంది, రక్తం తాగుతుంది, పోతుంది. పులి ఏం చేస్తుంది? పులికి మానవత్వం ఉంటుందా? పులి క్రూర జంతువు కదా, మానవత్వం ఉంటుందా దానికి? జింక ఉంటే జింకను, మేక ఉంటే మేకను, గొర్రె ఉంటే గొర్రెని, దేనుంటే దాన్ని సంపుతుంది, తాగుతుంది, పోతుంది. దానికి మానవత్వం అనేది ఉండదు. రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు, వాళ్ళ కార్యకర్తలు చెప్పుకుంటాడు, మా అన్న పులిరా, టైగర్, అమ్రాబాద్ పులి అని చెప్పేసి. ఆ పులి అంటే ఏంటిది? క్రూర జంతువు. అది క్రూరంగా ఉంటుంది, దానికి మానవత్వం ఉండదు. దానికి దీన్ని చంపొచ్చా చంపకూడదా ఉండదు. దానికి ఆకలి మాత్రమే తెలుసు. ఆకలి అయితే దానికి ఆ టైంకి కావాలి, ఏదో ఒక జంతువుని చంపాలి, తాగాలి, పోవాలి. ఇది మాత్రమే పులికి, టైగర్కి తెలిసినటువంటి విద్య, తెలిసినటువంటి బతుకు తెరువు. సో అలాగనే ఈయన ముఖ్యమంత్రి కావడం కోసం ఎంతమంది అనేది ఒక్కుంటూ వచ్చిండు, పీసీసీ కావడం కోసం ఇంకెంతమంది అనేది ఒక్కుంటూ వచ్చిండు. దానికి మూటలు పంపించిండా, సంచులు పంపించిండా, 50 కోట్ల, 100 కోట్ల, 200 కోట్ల, గతంలో రకరకాల వార్తలు వచ్చినాయి. ఇవన్నీ మరి నిజమా అబద్ధమా అంటే మరి నిప్పులేని పొగ రాదు కదా, ఉట్టినే వస్తుంది, ఏడికెళ్ళి వస్తుంది. సో కాబట్టి ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన చేస్తున్నటువంటి తీరు ఇట్లా కనపడతా ఉంది, అర్థమవుతా ఉన్నది. ఓన్లీ పాలమూరు బిడ్డ, తెలంగాణ బిడ్డనే కాదు. తెలంగాణ ఎక్కడ పోయిందండి?
10 ఏళ్లలో ఉమ్, భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? అట్లా అది ఉంటే మంచిగా ఉంటుండే. బాధతో అడుగుతావు. ఆ ఇంగితం ఆ సోయి ఉంటే మంచిగానే ఉంటుండే. అది ఏడ ఉంది చెప్పురి. చెప్పిండు కదా ఆయన పులి అని. పులికి ఇంగితాలు, సోయి, మానవత్వం, మంచి చెడులు తెలుసుకున్నటువంటి తత్వం ఇవేమి ఉండవు. అది పులి, క్రూర జంతువు, మూర్ఖంగా ఉంటుంది. అది కళ్ళ మూగ కనపడితే అది మనిషా, మంచోడా, చెడ్డోడా ఉండదు, చంపేస్తుంది, తినేస్తుంది. అలాంటి పులికి ఇవన్నీ ఎందుకు ఉంటాయి? తెలంగాణ అంటే ప్రేమ ఎందుకు ఉంటుంది? తెలంగాణ పట్ల అదెందుకు ఉంటుంది? ఏది ఉండదు, ఉట్టిదే కథ. ఇదంతా డొల్లా. పులి అది, పులి, మామూలు పులి కాదు అది. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడు నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలో నీ రాష్ట్రం గురించి, నీ నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దట్లేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ఇంకా దారుణం ఏంటంటే ఇక అన్నీగా ఆయన వేసే పనులు అట్లా ఉంటాయి. ఇక కొత్తగా ఏముంటుంది? ఈ రకంగా అది ఉంది అనమాట. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారి తరిక ఉన్నది.